బరువు తగ్గాలని కొంతమంది కొన్ని తింటూ ఉంటారు. అయితే మరింత బరువు పెరిగేటువంటి రిస్క్ వీటితో ఉంటుంది. ఎందుకు ఏమిటివి? ఈ పదార్థాల గురించి మనం తెలుసుకోవాలి. ముందుగా చెప్పుకోవాల్సింది క్వినోవా గురించి. చాలామంది బరువు తగ్గాలని చూసేవాళ్ళు క్వినోవాకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అయితే క్వినోవాలో కూడా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి సహాయపడతాయి, నిజానికి బరువు పెరిగేలాగా చేస్తాయి. తర్వాత పీనట్ బటర్ గురించి చెప్పుకోవాలి. పీనట్ బటర్ అంటే వేరుశెనగ నుంచి తయారయ్యేటువంటి ఈ పీనట్ బటర్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగానే ఉంటుంది. చాలామంది కండలు పెరగాలని, బరువు తగ్గాలని డైట్ చేస్తూ ఇది తింటూ ఉంటారు. కానీ దీంట్లో ఉండేటువంటి అధిక క్యాలరీలు మీ బరువుని పెంచేస్తాయి. ఇక బీన్స్ గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. బీన్స్లో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే వీటిలో కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి మీరు బరువు పెరిగేలాగా చేస్తాయి. అందుకే వీటిని మితంగా తీసుకోవటం మంచిది. ఇక గింజల గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. బాదం, పిస్తా, జీడిపప్పు లాంటి గింజలలో ప్రోటీన్ ఇంకా క్యాలరీలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి మీరు బరువు పెరిగేలాగా చేస్తాయి. అందుకే డైట్ పాటించేవాడు వీటికి దూరంగా ఉండటం మంచిది. ఇక సలాడ్ డ్రెస్సింగ్ గురించి కూడా మనం కాస్త మాట్లాడుకోవాలి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు సలాడ్ తినటం చాలా మంచిది. అయితే దీనిపైన కొంతమంది డ్రెస్సింగ్ కోసం చక్కెర పదార్థాలు, అన్హెల్దీ ఫ్యాట్స్, సోడియము ఇలాంటివి ఉండేటటువంటి పదార్థాలు వేస్తుంటారు. ఇది అన్నీ కూడా బరువుని పెంచుతాయి కాబట్టి వీటిని రెస్ట్రిక్ట్ చేయడం మంచిది. ఇక గ్రనోలా బార్ గురించి మీకు కొంత చెప్పాలి. జిమ్ చేసేవాళ్ళు తక్షణం ఆ శక్తి కోసం గ్రనోలా బార్ తింటూ ఉంటారు. అయితే దీంట్లో ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి డైట్ పాటించేవాళ్ళు వీటిని తగ్గించడం మంచిది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే డైట్ సోడా గురించి మనం మాట్లాడుకోవాలి. చాలామంది ఆ పేరులో డైట్ ఉంది కదా అని బరువు తగ్గడానికి డైట్ సోడాలపైన ఆధారపడుతూ ఉంటారు. కానీ వీటిలలో సోడియం, షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి కారణమవుతూ ఉంటాయి. ఇక పళ్ళ రసాల గురించి కూడా మనం కాస్త చెప్పుకోవాలి. పళ్ళ రసాలు తాగటం ద్వారా బరువు అదుపులో ఉంటుందని అనుకోవటం పొరపాటు. ముఖ్యంగా షుగరు, క్యాలరీలు ఎక్కువగా ఉండేటువంటి పళ్ళతో చేసినటువంటి జ్యూసులు తాగారనుకోండి, మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక న్యాచురల్ స్వీట్నర్ గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. కొంతమంది షుగర్ ఉన్నప్పుడు ఆ చక్కెర బదులుగా అగావే, తర్వాత కోకోనట్ షుగర్ లాంటివి వాడుతూ ఉంటారు. కానీ వీటిలో క్యాలరీలు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఇవన్నీ బరువు పెంచుతాయి. కాబట్టి వీటిని కూడా మనం రెస్ట్రిక్ట్ చేయాలి.